Saddam Hussein was one of the most murderous leaders in history. He used violence from an early age. He is the street fighter, so he did not understand the world. The war is over. Saddam misunderstands the West time and again. The George W. Bush administration felt Saddam was unfinished business. Ladies and gentlemen, we got him. 1968లో బాత్ పార్టీ ఇరాక్లో అధికారంలోకి రావడానికి సద్దాం హుసేన్ కీలక పాత్ర పోషించాడు. దాని వెనకాల అమెరికా CIA హస్తం కూడా ఉంది. ఎప్పుడైతే బాత్ పార్టీ అధికారంలోకి వచ్చిందో సద్దాం హుసేన్ వాళ్ళ రిలేటివ్ అయిన అహ్మద్ హసన్ అల్బకర్ని PM కుర్చీలో కూర్చోబెట్టి రెండవ అతిపెద్ద పోస్ట్ అయిన రెవల్యూషన్ కమాండో కౌన్సిలర్ RCC చైర్మన్ గా పదవిలోకి వచ్చాడు. పేరుకి అహ్మద్ అల్బకర్ PM అయినప్పటికీ పవర్స్ మొత్తం సద్దాం హుసేన్ చేతిలో ఉండేవి. ఎప్పుడైతే సద్దాం హుసేన్ పవర్లోకి వచ్చాడో ఒక సీక్రెట్ స్పై ఏజెన్సీని ఒక దాన్ని క్రియేట్ చేసుకున్నాడు. అదే ది ఇరాక్ ముఖ్బారత్ అల్-అమ్. ఈ స్పై ఏజెన్సీ పని ఏంటంటే బాత్ పార్టీలో ఎవరైనా సద్దాం హుసేన్ కి వ్యతిరేకించినా లేదంటే వ్యతిరేకంగా మాట్లాడినా లేదా ఇరాక్ దేశంలో ఎవరైనా సద్దాం పాలన వ్యతిరేకించినా లేదా ఏదైనా నిరసన తెలిపినా నిర్దాక్షిణ్యంగా వాళ్ళని చంపేయాలి లేదంటే జైల్లో పెట్టాలి. సద్దాం అధికారం